ఫ్యాక్టరీకి సంబంధించి మీ అందరి యొక్క అభిప్రాయాలు వినడానికి మన కలెక్టర్ గారు వచ్చేసి ఉన్నారు. కాబట్టి అందరూ కూడా శాంతియుత వాతావరణంలో ఈ చిల్లీ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి సమస్యలు దీని గురించి చెప్పాల్సిందిగా కోరుతున్నాం. ఏంటంటే గత 2 రోజుల క్రితం ఆ ఫ్యాక్టరీ ఉన్నటువంటి ప్రజలకి ఆరోగ్యానికి దానికి సంబంధించి చాలా ఎక్కువ వస్తాయి. నా పేరు కన్నూరి ప్రసాద్ సార్. ఫ్యాక్టరీ దిగువన ఇల్లు కట్టుకొని ఉంటున్నాం సార్. స్వస్థలం మేదలమెట్ల దాదాపు ఒక 15-20 ఇల్లు ఉంటాయి. ఇంటికి 5 వేసుకున్నాం. మా పై ఎత్తున ఫ్యాక్టరీ మధ్యలో 2012 నుంచి మేము ఈ ఫ్యాక్టరీ కాడికి పోని రోజు లేదు, చెప్పని రోజు లేదు. జనరల్గా గ్రామాల్లో అంటే ఆరు బయట కూర్చొని మాట్లాడుకునే విధానం, మంచాలు బయట వేసుకొని కొనుక్కోవటం, బంధువులు వచ్చినా మనం బయట కూర్చొని మాట్లాడుకుని ఉంటాం. కానీ 10 నిమిషాలు కూర్చొనే విధానం కూడా అవకాశం లేకుండా పోయింది. మనకి సింగరాయకొండ దగ్గర బ్యారేజెస్ ఉంది. అక్కడికి వెహికల్లో వెళ్తున్నా మనకు ఆ వాసన వస్తుంది, గ్లాసులు పైకి ఎత్తుకున్న కార్లో. మేదరమెట్లు వచ్చాము అనే దాని గుర్తింపు సౌత్ బైపాస్ నుంచి మనం ఎంటర్ అవగానే ఒంటి మీద అది సూదులతో గుర్చిన ఫీలింగ్ వస్తుంది. జీవనోపాధి కల్పించాలి, ఫ్యాక్టరీలు రావాలి, అది ఎవరైనా కోరుకుంటాం. కానీ 200 నుంచి 600 మంది కోసం 12 నుంచి 20,000 మంది జనాభాని ఆరోగ్యాలని పాడు చేస్తామంటే మేము దానికి ఇష్టపడతాం. చెరువు బాగు చేస్తాం, బిల్డింగులు కడతాం, వాటర్ ఇస్తాం, ఇవన్నీ పై మెరుగులు చెబుతున్నారు. మాకు అవన్నీ అవసరం లేదండి. మా పంచాయతీ మేము ఎంత చేసుకోవాలో మాకు తెలుసు. మాకు మీరు పొల్యూషన్ రాకుండా మీరు ఫ్యాక్టరీ రన్ చేసుకోండి. వీళ్ళు వరి పొట్టు వాడాల్సింది తొడాలు, దాంట్లో నుంచి వచ్చినటువంటి మిరప గింజలు బాయిలర్లో వేస్తున్నారు. నేను 3 సార్లు వెళ్తే 3 సార్లు ఇదే జరిగింది. సో ఈ ఇండస్ట్రీ 2013లో ఎస్టాబ్లిష్ అయిందండి. ఇనీషియల్గా 60 టన్స్ కెపాసిటీతో నడిచేది. 22లో 100 టన్స్ కెపాసిటీకి అప్గ్రేడ్ అయ్యింది. అప్గ్రేడ్ అయిన తర్వాత ఏంటి, ఇండివిజువల్గా 3 సెక్షన్స్ ఉంటాయి సార్ ఈ ఇండస్ట్రీలో. ప్రీ ప్రాసెసింగ్, ఎక్స్ట్రాక్షన్, నెక్స్ట్ థర్డ్ ప్యూరిఫికేషన్. మేజర్గా మనకి పొట్టు దీని నుంచి వచ్చే స్మెల్ అయినా కానీ ఏదైనా ప్రీ ప్రాసెసింగ్ సెక్షన్ అంటే చిల్లీని హ్యాండిల్ చేసేటప్పుడు వచ్చేదాని నుంచి అని చెప్పి మేజర్ కంప్లైంట్స్ సార్ ఇవి. ఈ 4 సెక్షన్స్కి వచ్చేటప్పటికి స్క్రబ్బర్స్ ఫస్ట్ ఏంటంటే డస్ట్ కంట్రోల్కి డస్ట్ కలెక్టర్స్ అని ఉంటాయి సార్. లార్జ్ పార్టికల్స్ కలెక్ట్ చేయడానికి డస్ట్ కలెక్టర్స్ పెట్టారు. నెక్స్ట్ బ్యాక్ ఫిల్టర్స్ ఇన్స్టాల్ చేశారు సార్. బ్యాక్ ఫిల్టర్స్ తర్వాత స్క్రబ్బర్స్ ఇన్స్టాల్ చేశారు. సో చివరి 2 పెల్లెటైజేషన్, నెక్స్ట్ పల్వరైజేషన్, ఈ రెండింటిలో కొంచెం ఫైన్ డస్ట్ వస్తుంది కాబట్టి అక్కడ యాక్టివేటెడ్ కార్బన్ ఫిల్టర్స్ కూడా ఇన్స్టాల్ చేశారు సార్. ఈ 4 సిస్టమ్స్ ఇండివిజువల్గా అంటే ఏ సెక్షన్ ఆ సెక్షన్ సెపరేట్గా ఇన్స్టాల్ చేసి ఉన్నాయి సార్. తోనే అంటే వరి పొట్టు డ్రై సాస్కే యూజ్ చేయాలని చెప్పి మనం ప్రీవియస్గా కండిషన్ పెట్టున్నాం సార్. సో 80%లోని ఇది వాడొద్దు, స్పెంట్ వాడొద్దు అని చెప్పి ప్రీవియస్గా మనం కండిషన్ పెట్టున్నాం. వాళ్ళు రిక్వెస్ట్ పెట్టినా మనం దాన్ని రిజెక్ట్ చేస్తున్నాం సార్. సో మనకి ఈ ఫిబ్రవరిలో ఐఐటి మద్రాస్ చేత ఒక స్టడీ చేయించారు సార్. ఐఐటి మద్రాస్లో ఫీజిబిలిటీ స్టడీ రిపోర్ట్ ఒకటి చేయించారు. వాళ్ళు ఏంటంటే ఈ స్పెంట్ అంటే మనకి ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్ అయిన తర్వాత చిల్లీ నుంచి ఉంచే వీళ్ళు ఏంటంటే కలర్, పిగ్మెంట్, నెక్స్ట్ పంజెన్సీ, ఘాటు వేరుగా కలర్ వేరుగా ఎక్స్ట్రాక్ట్ చేస్తారు సార్. ఫస్ట్ కలిపి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఫర్దర్ ప్యూరిఫికేషన్లో ఆ రెండింటిని సెపరేట్ చేసుకుంటారు. దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత మిగిలిన పిప్ ఉంటుంది కదా సార్, ఆ పిప్పిని ప్రీవియస్గా బయటకి పంపించేవారు. ఆ పిప్పిని బాయిలర్లో యూటిలైజ్ చేసుకోండి. కెలెక్ట్ వాల్యూ ఒక 3500 వరకు ఉంటుంది సార్ దానికి. సో అది బాయిలర్కి ఫస్ట్ 2000 కన్నా ఎక్కువ ఉంటుంది సార్. దానికన్నా దీనికి కెలెక్ట్ వాల్యూ ఎక్కువ ఉండేటప్పటికి మనకి బాయిలర్లో యూజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. అట్ ద సేమ్ టైం ఐఐటి స్టడీ తర్వాత ఈ 1 మంత్ బ్యాక్ పర్మిషన్ తీసుకున్నారు సార్. దానికి జోనల్ లెవెల్ నుంచి ఇచ్చారు సార్. నేను ఇక్కడ టెక్నికల్ హెడ్గా ఉన్నాను సార్. యాక్చువల్లీ
ఇప్పుడు మనం ఏదైతే స్పెండ్ సబ్జెక్ట్ మాట్లాడుతున్నామో మా ప్లాంట్ రన్ అయ్యేది మ్యాక్సిమం ఈ స్పెండ్ ఏదైతే మేము బయోఫ్యూయల్గా వాడతామో ఇది 4 months to 5 months ఇన్ ఏ ఇయర్ వాడతాం అంతే. ఎందుకంటే మా ప్రొడక్షనే 5 months ఉంటుంది, ప్లాంట్ రన్నింగే 5 months ఉంటుంది. మ్యాక్సిమం ఎప్పుడన్నా ఓవర్ డిమాండ్ ఉన్నప్పుడు 5.5 months వరకు వెళ్తుంది తప్ప దానికి మించి ప్రొడక్షన్ అయితే ఉండదు. సో ఇప్పుడు బాయిలర్ కన్సర్న్ అది మా స్పెండ్ శాంపుల్ సార్, ఏదైతే మనం ఎక్స్ట్రాక్షన్ తర్వాత యూజ్ చేస్తామో అదే బయోఫ్యూయల్ ఫర్ బాయిలర్ సార్ ఇప్పుడు మనం వాడేది. సో ఇప్పుడు దీంట్లో బాయిలర్ ఏదైతే ఫ్యూయల్ ప్రాబ్లం అనేది మనం మాట్లాడుతున్నామో మన దాంట్లో నాట్ ఓన్లీ ఈఎస్పీ సార్, ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్ కాకుండా సైక్లోన్స్ కూడా ఇంక్లూడ్ చేసాం. సో బిఫోర్ ఎంటరింగ్ ఇంటూ ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్ సైక్లోన్లో మ్యాక్సిమం ఫ్లూ గ్యాస్ అనేది కలెక్ట్ అయ్యి దాని తర్వాతే ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్ లాగా అవుతుంది. ప్లస్ దీంట్లో మనకున్న ఇంటర్లాక్ సిస్టమ్ ఏంటంటే ఈఎస్పీ అనేది బాయిలర్ ఎప్పుడు మనకి ప్రెషర్ అవుట్ అవుతుందంటే ఈఎస్పీ ఫుల్లీ ఛార్జ్ అయ్యి ఎలక్ట్రోడ్స్ అన్ని ఛార్జ్ అయిన తర్వాతే బాయిలర్ నుండి ప్రెషర్ అవుట్ అవుతుంది. సో ప్రెషర్ అవుట్ అవ్వక ముందే మొత్తం డస్ట్ కలెక్షన్ అన్ని ఈఎస్పీ ఆన్ అయితేనే మనకు బాయిలర్ నుండి ప్రెషర్ అవుట్ అవుతుంది. ఇది ఒకటి. ప్లస్ ఇంకోటి ఇప్పుడు ఏదైతే ప్రీ ప్రాసెసింగ్ ప్రీ టైంలో రిలీజ్ చేస్తారా? త్రూఅవుట్ ద డే రిలీజ్? త్రూఅవుట్ 24/7 ఇట్ విల్ బి రన్నింగ్ రిలీజ్. మనం ఇప్పుడు ఇప్పుడు ప్లాంట్ ఆఫ్ లో ఉంది సార్. ఉందా ఎక్స్ట్రా ఏమైనా వాడుతున్నారా? మీకు 100 ton కెపాసిటీకి మీకు వచ్చే 40 ton వేస్ట్ వాడితేనే సరిపోతుందా, ఇంకా ఎక్కువ అవసరం అవుతుందా? 40 to 45 tons per day సార్. ఈక్వల్లీ లెస్ దెన్ కెలరిఫిక్ వాల్యూ మస్క్ లో చూసుకుంటే 2900 నుండి 3100 వరకు ఉంటుంది సార్. దీనికి 3400 to 3600 వరకు ఉంటుంది. సో కంపారిటివ్ రేషియో చూసుకుంటే అరౌండ్ ఇది ఒక 5 tons తగ్గుతుంది, అదొక 5 tons పాజిటివ్ ఉంటుంది. అంటే ఇది వాడకపోతే మీరు 45 tons per day రైసెస్ వాడేవాళ్ళు అంతే. ఇదే కానీ క్యాప్ కానీ మళ్ళీ యాడ్ చేసి దీని అడల్ట్రేషన్ వాడారంటే అది హ్యూమన్ థ్రెట్ కూడా ఉంటుంది. దీన్ని ల్యాండ్లో డిస్పోజ్ చేయడం కంటే దీంట్లో ఏమైనా కెమికల్స్ ఉంటాయా? కెమికల్స్ అంటే మనం మెథనాల్ యూజ్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేస్తాం సార్. ఆఫ్టర్ ఎక్స్ట్రాక్షన్ దాంట్లో ఏ పర్సెంటేజ్ ఉంటుంది సార్, యూ కెన్ చెక్. ఆల్రెడీ హ్యూమన్ కన్సంప్షన్ కు టాక్సిక్ ఇది. హ్యూమన్ కన్సంప్షన్ ఇట్ ఇస్ నాట్